నమస్తే ఫ్రెండ్స్, నేను మేరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. రాబోయే 2028 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవలంబిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఏ స్ట్రాటజీతో వెళ్ళి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అనే దానిపై నా విశ్లేషణ చేయడం కోసం నేను వీడియోని చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. నా వీడియోలు ఆదరించడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇక విషయంలోకి వస్తే, రాబోయే 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందో నేను మల్టిపుల్ ఎపిసోడ్స్ చేయబోతున్నాను. ఇది ఎపిసోడ్ నెంబర్ 1 బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్నాను. మిగతా ఎపిసోడ్ 2, 3, 4 కూడా నా ఛానల్లోనే ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ ఎపిసోడ్స్ కూడా చూడండి. మీ పార్టీ యొక్క స్ట్రాటజీ ఏందో మీరు తెలుసుకోండి. మిగతా పార్టీల యొక్క, అటు కాంగ్రెస్, బీజేపీ, కవిత పార్టీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనే దానిపై మీరు నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు, మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతుంది. ఇక మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అనుకుంటుంది ఏంది అని అంటే, వాళ్ళు ఆల్మోస్ట్ ఎలక్షన్లో గెలిచిపోయాము అనేటువంటి భావనతో ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం యొక్క మైండ్లో ఏం నడుస్తుందని అంటే, ఇంకా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిపోయింది, కాంగ్రెస్ ఇంకా మళ్ళీ అధికారంలోకి రాదు, ప్రజలు కాంగ్రెస్ పై విపరీతమైన వ్యతిరేకత భావంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ జరిగినా, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి బలంగా వాళ్ళు నమ్ముతున్నారన్నది వాస్తవం. అయితే అది జరుగుతుందా లేదా అన్నది మనము ఇప్పుడే కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే 6 నెలల ముందు ఏదైనా జరగవచ్చు, 3 నెలల ముందు గెలిచే పార్టీ ఓడొచ్చు, ఓడే పార్టీ గెలవచ్చు. అదంతా మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసాం. కానీ బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంది అని అంటే, అటు ప్రభుత్వంపై వ్యతిరేకత క్రియేట్ అవుతే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అన్నది ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా గెలవాలి అని అంటే ఒక 40% ఓట్ బ్యాంక్ వాళ్ళకు అవసరం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 40%తో, 37%తో బీఆర్ఎస్ పార్టీ ఉండడం, 8%తో బీజేపీ ఉండడం గత ఎలక్షన్లో మనం చూసాం. కాబట్టి గెలిచిన పార్టీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మధ్యలో 40-37 అంటే కేవలం 3% మాత్రమే తేడా ఉందన్నది మనం గ్రహించాలి. కాబట్టి బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తుంది అని అంటే, బీజేపీ ఒక 10-15% వచ్చి ఆగిపోతే తను ఒంటరిగా పోటీ చేసి గెలవాలి అనేటువంటి ఆలోచనతో ఉంది. బీజేపీతో పొత్తు లేకుండా తను గెలవగలుగుతాను అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారన్నది వాస్తవం. బట్ ఇక రెండో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ బీజేపీ పార్టీ గనక గ్రో అయ్యి గట్టిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో యాంటీ ఓటును గనక తను కూడా కొంత తెచ్చుకోగలిగితే, అంటే అటు కాంగ్రెస్ ఒక 30-40% నుంచి యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఒక 35%కి పడిపోతే 65% ఓట్ బ్యాంక్ అన్నది యాంటీ ఓటు ఉంటుంది. ఈ 65% ఓట్ బ్యాంక్ లో గనక ఒకవేళ బీజేపీ గట్టిగా పనిచేసి ఒక 20-25% ఓట్ బ్యాంక్ గనక తను రాగలిగితే, అప్పుడు బీఆర్ఎస్కి బీజేపీతో ప్రీ ఎలక్షన్ అలయన్సే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నది వాస్తవం. ఎందుకంటే ఒకవేళ బీజేపీ ఓట్ షేర్ గనక 25 దాటింది అంటే మళ్ళీ కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఛాన్స్ తీసుకోకుండా డెఫినెట్గా మోడీతో మాట్లాడి కాంగ్రెస్ను గెలుపును ఆపడం కోసమైనా కేసీఆర్ గారు మోడీ గారిని ఎలానా మెప్పించి మళ్ళీ పొత్తులో వెళ్ళి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు అన్నది వాస్తవం. సో బీఆర్ఎస్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. అటేమో ఒంటరిగా వెళ్ళి పోటీ చేయడం, ఒకవేళ బీజేపీ 15% ఓటుకు ఆగిపోతే, ఒకవేళ బీజేపీ ఓట్ షేర్ 25 గనక దాటితే పొత్తులో వెళ్ళి పోటీ చేసి గెలవడానికి బీఆర్ఎస్ ఆలోచిస్తుందన్నది వాస్తవం. ఇది ఈరోజు బీఆర్ఎస్ అధిష్టానం యొక్క నాయకుల మెదడులో మెదులుతున్నటువంటి 2 ఆప్షన్స్. అంటే వాళ్ళు ఎట్లన్నా చేసి మేమే అధికారంలోకి వస్తాము అనేటువంటి కంక్లూజన్లో ఉన్నారన్నది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిందన్నది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాళ్ళు నిరంతరం ప్రజాక్షేత్రంలో, అటు కేటీఆర్ రూపంలో, ఇటు హరీష్ రావు గారి రూపంలో నిరంతరంగా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయడం, ప్రజల సమస్యలపై మాట్లాడడం, గొంతెత్తడం, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ని ఎండగట్టడంలో బీఆర్ఎస్ ఎంతో కొంత సక్సెస్ అవుతుందన్నది కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ పై గట్టిగా ఉద్యమాలు నిర్మాణం చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి డెఫినెట్గా యాంటీ ఓట్ అంతా నాకే వస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అంతా నాకే కన్సాలిడేట్ అవుతుంది అనేటువంటి ధైర్యంతో ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని సినిమా చూస్తున్నారు.
చేస్తున్నాడు అన్నది మనందరం గ్రహించాల్సినటువంటి విషయం. సో ఇదండి బీఆర్ఎస్ యొక్క వ్యూహం. ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందన్నది జనాల్లోకి తీసుకెళ్తున్నాం, సక్సెస్ అవుతున్నాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం. ఒకవేళ బీజేపీ మా అధికారాన్ని అడ్డు తగులితే బీజేపీని కూడా కలుపుకొని మేమే అధికారంలోకి వస్తాం అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఇవాళ బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుందన్నది మనం గ్రహించాలి. సో ఇదండి బీఆర్ఎస్ యొక్క వ్యూహం. ఈ వ్యూహంతో వెళ్ళి వాళ్ళు 2028లో ఎలక్షన్స్ గెలవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు అన్నది మీరందరూ గ్రహించాల్సినటువంటి విషయం. మరి అవుతుందా, నేను చెప్పిందే కరెక్ట్ అవుతుందా అన్నది మనం ఇప్పుడు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఎలక్షన్లకి 3 నెలల ముందు ఏదైనా జరగవచ్చు. మరి వీళ్ళు ఇలా ఆలోచిస్తే అటు కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది, బీజేపీ ఏం ఆలోచిస్తుంది అన్నది కూడా మీరు నా ఛానల్లో ఉన్న వీడియోలలో మీరు చూడొచ్చు. అంతేకాకుండా నేను చెప్పిన అభిప్రాయంపై మీకు భిన్న అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.